हरिः ओं श्रीगुरुभ्यो नमः। परुडै ईश्वरुडै महामहिमुडै प्रादुर्भवस्थानसंहरणक्रीडनुडै त्रिशक्तियुतुडै अन्तर्गतज्योतियै परमेष्ठि प्रमुखामराधिपुलकुन् प्रापिंपरकुण्डु दुस्तर మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభు లీలలు అద్భుతములు యవ్వని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు నేనా విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనం. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయ లోకములందల శక్తి బాసి ఏ తాపము లేక బ్రహ్మగతి దారు జితశ్రములై చరింతురు ఏనా పరమేశు మృక్యద అగౌఘ నివర్తను భద్రకీర్తనం. తపములు శశి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు శశి అయిన ఫల సంచయము యవని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతి గనుపుచుండు అయ్య పరిమితున్ భజించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనన్. తపముల్ చేసిననో మనోనియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మ రుద్రముఖరుల్ భవింతురవ్వాని అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడు. అణువో కాకకడున్ మహావిభవుడో యచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమర్గణులై ఏ విభు పద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వరీక్షణము చేసెదరట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించెదన్. హరి ఓం. అనయంబు లుప్త క్రియాకలాపుడు మనహీనుడు మర్యాద లేనివాడు మత్త ప్రచారుడు ఉన్మత్త ప్రియుడు దిగంబరుడు భూతపే ప్రేత పరివృతుండు తామస ప్రమథ భూతములకు నధుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు నష్ట శౌచుండు ఉన్మధనాథుడును దుష్ట హృదయుడు ఉగ్రుడును పరేత భూనికేతనుడు వితత స్రస్తస్తకేశుడశుచి అయిన ఇతనికి శివనాముడన ప్రవాదమెటులగలిగే అశివుడగు ఇతని ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినటులా అని ఇట్టుల ప్రతికూల వచనములు దక్షుండు వలికి శపియుంతును శర్వుని అని జలములు గొనికరమున నిలిచిట్లనియ రోషమున నఘాత్మా అంటూ విదురుడికి మైత్రేయ మహర్షి దక్షుడి యొక్క ఆ అజ్ఞానంతో కూడుకున్నటువంటి మత్సరంతో కూడుకున్నటువంటి తాను శరీరము అనుకునేటువంటి లక్షణం కలిగినటువంటి మానవులను సృష్టించబోయేటువంటి ప్రజాపతి ఆ విధంగా పరమశివుణ్ణి ఆయన నిందించడం ప్రారంభించాడయ్యా అనేటువంటి విషయం చెప్తూ దశమలతో ఉంటాడు, జుట్టంతా విరిబసేసుకుంటూ ఉంటాడు, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, ఆ తర్వాత ఏమో నవ్వుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇటువంటి వాడికేమో శివుడు అంటే మంగళకరుడు, మంగళాలు ఇచ్చేటువంటి వాడు అని చెప్పి అందరూ తెలివి తక్కువ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆయన్ని చూస్తూ ఉంటారు.
అని నానా విధాలైనటువంటి మాటలను కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటి అని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి అవధూతోపాఖ్యానం అని చెప్పి పంచమ స్కంధంలోనూ అక్కడ దానికి సంబంధించినటువంటిది వస్తుంది. ఇప్పుడు అవధూత స్వరూపమైనటువంటి వాళ్ళు నిరంతరము కూడా పరమాత్మతత్వంలో మునిగిపోయి ఉన్నటువంటి వాళ్ళకి ఫండమెంటల్గా ఏం జరుగుతుంది అంటే అంతా కూడా పరమాత్మతత్వం కిందే కనిపిస్తుంది. అంతా కూడా మహా తేజస్సుతో కూడుకున్నటువంటిది, సర్వమంగళమైనటువంటి శుభకరమైనటువంటిది, తర్వాత చైతన్య దీప్తిలాగే కనిపిస్తుంది తప్ప మరొక విధంగా కనిపించదు. అలా కనిపించేటువంటి స్థితి అవధూతలకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇది వేరు, ఇది వేరు, ఇది ఫలానా, ఇది అనేటువంటి ఆస్పెక్ట్ ఏమీ కూడా ఉండకుండా ఉండేటువంటి ఆ స్థితిలో ఈ ఈ ఈ సాధకుడు కానీ ఈ అవధూత కానీ మునిగిపోయినప్పుడు, అప్పుడు సర్వము తానే అయిపోయినప్పుడు ఇక నుంచోవడం, కూర్చోవడం, మాట్లాడడం, మంచి మాటలు, చెడ్డ మాటలు, పలకరింపులు, మూతి ముడుచుకోవడాలు ఇటువంటివన్నీ కూడా ఏవి ఉండవు. ఇది అత్యున్నతమైనటువంటి పరమాత్మతత్వంలో లీనమైనటువంటి స్థితి ఈ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఈ శివుడు దక్ష ప్రజాపతి యొక్క కథను అల్లారు. ఇక్కడ శివుడు అనేటువంటి వాడు మామూలుగా సాధకుడి కింద, అవధూత తత్వాన్ని జీర్ణించుకున్నటువంటి వాడి కింద, పరమాత్మ స్వరూపంతో పూర్తిగా తాదాత్మ్యం చెందిపోయిన వాడి కింద భావిస్తే, అక్కడ దక్ష ప్రజాపతి అహంకారంతో కూడుకున్నటువంటి మానవుడికి సంకేతం. అంటే ఏమిటి? మానవులకి ఏమిటి అంటే వాళ్ళకి అజ్ఞానం చేత, మత్సరం చేత కట్టుకున్నటువంటి బట్టలు, ఉండేటువంటి నివాసాలు, వాళ్ళకు ఉండేటువంటి ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క వేషభూషలు, ఆ తర్వాత వాళ్ళ యొక్క తిళ్ళు, వీటి గురించే మనం ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం తప్ప పరిపూర్ణంగా ఆ లోపలుండేటువంటి పరమాత్మతత్వం గురించి ఆలోచించేటువంటి లేకపోతే అర్థం చేసుకునేటువంటి స్థితి ఉండదు. కాబట్టి అటువంటి మానవుల్ని సృష్టించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. సో ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇంకా ఏమి ఆయన నిందించాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం. చితాభస్మకృత స్నాన ప్రేతశ్రన్యస్తిభూషణ శివాపదేశో హ్యశివో మత్తో మత్తజనప్రియ పతి ప్రమథభూతానాం తమో మాత్రాత్మకాత్మనా. ఓ మహర్షులారా, ఓ అగ్నులారా, ఓ దేవతలారా, మీరందరూ ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఆయన అధ్యక్ష పీఠంలో కూర్చుని, అంటే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వాడై చితాభస్మకృత స్నాన, ఈ ఎదురుగా మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేటువంటి పులితోలు కట్టుకున్నటువంటి నాలుడు ఉన్నాడే, ఇతను ఎప్పుడు కూడా చితాభస్మకృత స్నాన, శవాలు కాలిన తర్వాత వచ్చినటువంటి భస్మాన్ని, ఆ బూడిని తో ఈయన స్నానం చేస్తాడు. అందరూ నీళ్లతో స్నానం చేస్తారు, కానీ ఇతను మాత్రం చితాభస్మ కృత స్నాన, దాంతో స్నానం చేస్తూ ఉంటాడయ్యా. తర్వాత ప్రేతశ్రన్యి అస్థిభూషణ, ప్రేతాలు అంటే ఏమిటి? మరణించినటువంటి శరీరాలు కాలిపోగా మిగిలినటువంటి అస్థి శ్రన్య, తర్వాత ఏమిటి? ఆ కపాలాలు, తర్వాత ఆ ఎముకలు, వీటినన్నిటినీ కూడా భూషణాలు, అలంకరణ కింద దాలుస్తూ ఉంటాడు. దేవతలు మనమందరం కూడా బంగారాభరణాలు, తులసిమాలలు, తర్వాత ఏమో జపమాలలు ఇవన్నీ ధరించి, రుద్రాక్షలు ఇవి ధరించి మనం పోజు కొడుతూ ఉంటాం. కానీ ఈయన మాత్రం ప్రేతశ్రన్యి అస్థిభూషణ, శవముల కపాలాలు, ఆ తర్వాత ఆ ఎముకలు మెళ్ళో ధరిస్తూ ఉంటాడు. తర్వాత ఇది శివ అపదేశ, కేవలము శివుడు అని పేరు మాత్రమే కలిగి ఉన్నాడు. శివ అపదేశ, అపదేశం అంటే ఏమిటి? పేరు మాత్రమే, అది గుణాలన్నీ వేరుగా ఉంటాయన్నమాట. శివ అంటే మంగళకరమైనటువంటి వాడు అని అపదేశ, పేరు మాత్రమే ఉంది తప్ప అశివహి, నిశ్చయంగా అశివుడే, అశుభ్రుడే, అశుచి కలిగినటువంటి వాడే, చాలా భయంకరమైనటువంటి వాడే అనేటువంటి విధంగా హశివ మత్తో, ఎప్పుడు మత్తులో ఉంటాడు, ఎప్పుడూ మత్తులో ఉంటాడు. అంటే ఏమిటన్నమాట? ఎప్పుడు కూడా ఆత్మతత్వంలో మునిగిపోయి సర్వము తానే అయిపోయినటువంటి వాడు, సర్వము తానులోనే లీనమైపోయినటువంటి, ఇక ఈ బాహ్యమైనటువంటి
కనిపించేటువంటి ఈ ప్రపంచం యొక్క స్పృహ ఏమీ లేకుండా మత్తుగా ఉండేటువంటి వాడు, ఇటువంటి మత్తుణ్ణి మత్త జనప్రియ, ఇలా ఉండేటువంటి అవధూతలు, సాధకులు, భక్తులు, వీళ్ళందరికీ కూడా ఇటువంటి మత్తతలో ఏమీ పట్టనటువంటి స్మృతిలో ఉండేటువంటి వాడిని, అటువంటి వాళ్ళందరికీ కూడా ఈయన ప్రియమైనటువంటి వాడు. పతి ప్రమదభూతానా, ప్రమదగణాలు అనేటువంటి వాళ్ళకి, మిగతా భూతాలకి, వీళ్ళందరికీ కూడా పతి, వాళ్ళందరికీ కూడా ఈయన ప్రభువు. తర్వాత తమో మాత్రాత్మాత్మకానాం, తమః మాత్ర ఆత్మక ఆత్మానాం అంటే ఏమిటి? తమః అంటే తమో గుణం మాత్రమే తన యొక్క స్వరూపముగా కలిగినటువంటి ప్రమదభూతాలకి, భూతగణాలకి అధిపతి. అంటే ఈ ప్రమదగణాలు, ఈ భూతాలు ఉన్నాయే, ఈ ప్రాతాలు, ఈ భూతాలు, వీళ్ళన్నిటికీ కూడా తమః మాత్ర ఆత్మక ఆత్మానం, తమోగుణం మాత్రమే ఉన్నటువంటి ఈ ప్రమదగణాలు, తర్వాత ఈ భూతగణాలకి పతి, ఈయన ప్రభువు అని చెప్పేసి, తానేదో సత్వరజస్తమో గుణాలతో కూడిపోయినటువంటి వాడిగా, తమోగుణం లేనటువంటి వాడిగా ఉంటూ ఈ ప్రమదగణాలు, ఈ భూతగణాలు, ఈ శివుడు, వీళ్ళందరూ కూడా తమోగుణంతో కూడుకున్నటువంటి వాడు, వీళ్ళందరికీ ప్రభువు, వీళ్ళందరూ ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, చాలా అశుభ్రంగా ఉంటాడు, శవాల మీద బూడిద రాసుకుంటూ ఉంటాడు అని రకరకాలైనటువంటి మాటలు అంటూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా గమనించితే చిత్ అంటే ఏమిటి? సత్ చిత్ అంటే స్ఫురణ, అహం స్ఫురణ, నేను అంటే సత్ అంటే ఉండడం అనేటువంటి స్ఫురణ. అంటే అన్ని ప్రతిదీ కూడా ఉంది 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 అంటున్నాం కదా. ఆకు ఉంది, చెట్టు ఉంది, సూర్యుడు ఉంది, ఆకాశం ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, నేను ఉన్నాను అంటే ఎగ్జిస్టెన్స్. ఆ ఉండడం అనేటువంటిది చిత్. ఆ ఉండడం యొక్క స్ఫురణ కలగడం, ఆ ఉండడం అనేటువంటిది సత్, దాని యొక్క స్ఫురణ, దాని యొక్క అది స్ఫురిస్తూ ఉంటుంది మనకి. ఆకు ఉంది కాబట్టి ఆకు స్ఫురిస్తూ ఉంటుంది, చెట్టు ఉంది కాబట్టి చెట్టు స్ఫురిస్తూ ఉంటుంది, నీరు ఉంది కాబట్టి నీరు స్ఫురిస్తూ ఉంటుంది. అటువంటి స్ఫురించడం అనేటువంటి దానిని చిత్ అంటారు. ఆ చిత్తుని భస్మంగా రాసుకున్నటువంటి వాడు అంటే ఏమిటి? నిరంతరము కూడా ఉండడం అనేటువంటి పరమాత్మ తత్వాన్నే తన శరీరం నిండా రాసుకున్నటువంటి వాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి విశేషం. ఇక తరువాత దానితో చేయబడినటువంటి స్నాన, దాంతో స్నానం చేస్తూ ఉంటాడంటే నిరంతరము కూడా సత్ చిత్ ఆనందంలో ఉండు, ఆ ఆనందంలోనే నిరంతరము కూడా స్నానం చేసేటువంటి వాడు అని అక్కడ ప్రొగట్ట. తరువాత ఇక బూడిద అన్నాడు కదా, భస్మము అంటే ఏమిటి? మొత్తం అంతా కాలిపోయిన తర్వాత మిగిలినటువంటి విభూతి. అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక అగ్నిలో భస్మం చేసాం అనుకోండి, భస్మం చేసేటప్పటికి దాంట్లో ఆ వేసినటువంటి పదార్థాల యొక్క గుణాలన్నీ కూడా భస్మమైపోయి ఇక చాలా పవిత్రమైనటువంటి, ఇక ఏ గుణాలు లేనటువంటి నిర్గుణమైనటువంటి సంపదకు భూతి అని పేరు. అటువంటి దానిని ధరిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? ఏ విధమైనటువంటి పక్షపాతాలు లేకుండా సమస్తము కూడా కాలిపోయినటువంటి, అంటే ఇప్పుడు మానవుడి యొక్క శరీరంలో చింతలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోగా ఇక మిగిలినటువంటిది ఏమిటి అంటే విభూతి, సంపద. అటువంటి సంపదని ఆయన ధరిస్తూ ఉంటాడయ్యా. తర్వాత
ఈ విభూతి అనేటువంటిది వైరాగ్యానికి కూడా గుర్తు అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. కాబట్టి పరిపూర్ణమైనటువంటి వైరాగ్య సంపన్నుడు. తర్వాత కపాల ఎముకలు ధరించడం అంటే ఏమిటంటే ఎముకలు కపాలాలు ధరిస్తాడు అంటే ఏమిటన్నమాట, శరీరంలో ఏమున్నాయండి, ఎముకలు కపాలం, అంతే కదా. ఒక గట్టిగా ఉండేటువంటి కపాలం, గట్టిగా ఉండేటువంటి ఎముకలు, పళ్ళు, గోళ్ళు, ఈ నానా వీటితోనే ఉంటుంది. అంటే ఏమిటి, ఓహో శరీరం అంటే ఇంతే అన్నమాట అని మనందరికీ కూడా స్ఫురించేటువంటి విధంగా వాటిని భూషణాల కింద ధరించినటువంటి వాడు. ఇప్పుడు మనం కూడా అవి ధరిస్తూ ఉన్నాం, కానీ పైన ఉండేటువంటి చర్మం, రాసేటువంటి పౌడరు, షోకులు, కట్టేటువంటి బట్టలు, వీటితో ఏదో చాలా ఇదిగా ఉంటున్నాం. కానీ లోపల చీల్చి చూస్తే నువ్వు ధరించలేదు కపాలాలు, నువ్వు ధరించలేదు ఎముకలు, నువ్వు ధరించలేదు పేవులు, నువ్వు ధరించలేదు, నానా మలము అంతా కూడా నీ కడుపులో నువ్వు ధరించేసావు కదా, మరి శివుణ్ణి ఎందుకంటావు? కాబట్టి మనం ఏమి ధరించేమో, మనము ఏ విధంగా ఉన్నామో అనేటువంటిది రిఫ్లెక్షన్గా అక్కడ శివుడిలో కనిపిస్తూ ఉంటుంది. అది మర్చిపోయి మాయలో మేము చాలా అందమైనటువంటి వాళ్ళము అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఈయనకి ప్రియులైనటువంటి వాళ్ళు మత్త జనప్రియుడు అంటే ఏమిటి, నిరంతరము కూడా పరమాత్మ తత్వంలో మునిగిపోయినటువంటి మహాభక్తులకి, సాధకులకి, అవధూతలకి ప్రియమైనటువంటి వాడు. తర్వాత ఈ భూత ప్రేత సంసారం శ్మశానం అనేటువంటి అంటే సంసారం మనం చూస్తూ ఉండేటువంటి సంసారంలో ప్రతిరోజు కూడా ప్రతిదీ మారిపోతూ ఉంటుందిగా. మారిపోతుంది అంటే చచ్చిపోయినట్టే కదా, అదంతా కూడా డెత్తే కదా. ప్రతిదీ కూడా ఈవేళ ఉన్నది రేపు ఉండదు. ఈవేళ మన శరీరం మీద ఉండేటువంటి జీవకణాలు ఉన్నాయే, ఇవి 4 గంటలు అయ్యేటప్పటికో చచ్చిపోతాయి. అప్పుడు శ్మశానం కాదు, మరి ఈ శరీరంతో మనం సంసారం చేస్తున్నాం కదా. కాబట్టి ఇదంతా కూడా పదార్థమయమైనటువంటిదే కాబట్టి, పదార్థమే కాబట్టి, తమోగుణం అంటే పదార్థం కదా. సో పదార్థ స్వరూపమైనటువంటి మానవ దేహాలకి, తరువాత భూత ప్రేతముల వంటి వాటికి అంటే ఎప్పుడు నిరంతరం మరణిస్తూనే ఉండేటువంటి సిస్టమ్ కలిగినటువంటి జీవులకి ఈయన నాయకుడు అని ఆ విధంగా తెలియకుండగానే స్తుతి రూపంలో ఉన్న యాక్చువల్ పరిస్థితి అసలు ఉన్నది ఏమిటి అని ప్రొజెక్ట్ చేసేటువంటి విధంగా దక్ష ప్రజాపతి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయిన తర్వాత ఇంకా ఏమన్నాడు విదురా అంటే, తస్మా ఉన్మాదనాథాయ నష్ట శౌచాయ దుర్హృదే దత్తాభతమయా సాధ్వీ చోదితే పరమేష్ఠిన. అయ్యో అయ్యో, బత అంటే అయ్యో అయ్యో అని ఏదో పెద్ద కొమ్మ మునిగిపోయినట్టు అయ్యో అయ్యో అంటూ బత, అయ్యో ఇటువంటి వాడికి మయా సాధ్వి, నా కూతురు మహాపతివ్రత అయినటువంటి నా ముద్దుల గారాబు పట్టు అయినటువంటి సతీదేవిని పరమేష్ఠినా చోదితే దత్త. బ్రహ్మదేవుడు గారు అక్కడ ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఆయన ఇలా చూపిస్తుగో ఈయన చెప్పాడు మా పిల్లని ఈయనకి ఎమ్మనమని అన్నమాట. పరమేష్ఠిన అంటే బ్రహ్మగారు చోదిత, నన్నేమో ప్రవోక్ చేశాడు, మంచి సంబంధం అయ్యా, చేయవయ్యా అని చెప్పి పరమేష్ఠిన చోదితే మయా సాధ్వి, నా అందమైనటువంటి మంచి గుణం కలిగినటువంటి పతివ్రత స్వరూపంగా అయినటువంటి నా కూతురిని దత్త, నేను ఈ అశుచి నష్ట శౌచాయ, ఏ విధమైనటువంటి శుభ్రం లేనటువంటి వాడికి, దుర్హృదే చెడ్డ హృదయం కలిగినటువంటి వాడికి, ఉన్మాదనాథాయ, ఉన్మాదులు పిచ్చి వాళ్ళ కింద బిహేవ్ చేసేటువంటి వాళ్ళందరికీ నాథుడైనటువంటి వాళ్ళకి అయ్యో అయ్యో ఇచ్చేశానని చెప్పి గగ్గోలు పెట్టడం ప్రారంభించాడు అక్కడ. ఇప్పుడు ఈయనెవరు, ఉన్మాదనాథాయ, ఉన్మాదులు అంటే ఏమిటి, ఇక్కడ ఉన్మాదనాథులు అంటే ఉన్మాదం అంటే మనలాంటి మానవులందరూ ఇవన్నీ నిజమనుకుని ఈ ఆభరణాలు, ఈ వస్తువులు, ఈ శరీరము, మన ఆలోచనలు, మన ప్రేమలు, మన ద్వేషాలు, ఇవన్నీ వీటిల యొక్క పిచ్చిలో ఉండి మనందరము కూడా నానా రకాల నష్ట శౌచాయ, మనం నష్టపోతూ మన శుభ్రతని, మన స్వచ్ఛతని, మన నిర్మలత్వాన్ని
మనని మనలో ఉండేటువంటి మంగళకరాలైనటువంటి వాటిలన్నిటినీ కూడా నిత్యము కూడా నష్టపరిచేసుకుంటూ ఉండేటువంటి ఉన్మాదులం మనం పిచ్చివాళ్ళం. అంటే ఏమిటనమాట, అబ్బో ఈ వంకాయ కూర అండి, ఇది తింటే ఇంకా అబ్బో దీని రుచి వేరండి, అది పిచ్చి కాదు. మర్నాడు ఆ తిన్న గంటకి అయ్యేటప్పటికి అది అరిగిపోతుంది. అరిగిపోయే అసలు అయిపోయినటువంటి దాన్ని అసలు దానికి నీకు సంబంధం లేనటువంటి దాని గురించి నువ్వు పిచ్చెక్కిపోవటం లేదు. అదో నగలని చెప్పి దాన్ని మెడ నిండా నగలు దిమ్మరించేసుకుంటావు. కట్ చేసుకుని ఏం చేస్తావు, ఎవడో దొంగడు దొబ్బేస్తాడేమో, అదేమో ఇదేమో అని తీసుకెళ్ళి ఎక్కడో బారేసేస్తావు, లాకర్లో ఎక్కడో బారేసుకుంటావు. అదంతా నీకు పిచ్చి కాదు. ఏమిటి అది? నీ శరీరంలోది కాదు, నీది కాదు, బంగారం భూమిలో నుంచి వస్తుంది. అదేదో నువ్వేమో 4 కాగితం ముక్కలు ఇచ్చి అది కొనుక్కుని ఇది నాది, నీది కానటువంటిది నాది అనుకుంటూ చేస్తున్నటువంటి అది పిచ్చి కాదు. నా ఇల్లు అంటారు. ఏమిటి నీ ఇల్లు? ఆ గోళ్ళు, ఆ సిమెంటు, ఆ కిటికీలు అవన్నీ నావి అంట. అవి నువ్వే, అవి నీవే అంటే ఇలాగా ఈ పిచ్చితనాన్ని ఉన్మాదము అంటారు. అటువంటి ఉన్మాదనాదాయ, అటువంటి మనలాంటి ఉన్మాదులు ఉన్నారే, ఈ పిచ్చితో కూడుకున్నటువంటి వాళ్ళకి నాథుడు నా అథ, అంతకు మించి లేడు అని అర్థం అన్నమాట. అంటే ఏమిటి? నా అథ అంటే భర్తను అంటాం కదా, అంతకు మించి లేడు అంటే నాకు నా భర్త తప్ప ఇంకెవరు కాదు అంటాం కదా. అదేవిధంగా మనలాంటి పిచ్చి మానవులందరికీ కూడా నాథాయ, నాథుడు అని పొగడతారు. ఉన్మాదనాథ అంటే ఉన్మాదుడు, పిచ్చాళ్ళకేమో ఇతను నాయకుడు అనేటువంటి తిట్టు అనుకుంటున్నాడు కాదు. ఉన్మాదనాథాయ నష్ట శౌచాయ. ఇప్పుడు మనలో ఉండేటువంటి నిర్మలత్వం ఉందే, నిర్మమత్వం ఉందే, మనలో ఉండేటువంటి పరమాత్మ ఉన్నాడే, మనలో ఉండేటువంటి దైవం ఉందే, మనలో ఉండేటువంటి ఆ స్వయం జ్యోతి ప్రభావం అయినటువంటి చైతన్య దీప్తి ఉందే, ఆ దీప్తి, ఆ శుభ్రం అంతా కూడా నష్టపోతున్నాం మనం. ఎందుకంటే బాహ్యమైనటువంటి వస్తువులతో మనం పెట్టుకునేటువంటి బంధాలు, లింకులు, వాటి గురించి ఏడుపులు, అవి వస్తే సంతోషం, లేకపోతే ఏడుపు. పిచ్చివాళ్ళు అంతే కదా, వస్తే సంతోషం, లేకపోతే ఓహని ఏడుపు. పిచ్చివాళ్ళే కదా. హసన్ రుదన్ అన్నాడుగా, నవ్వుతారు ఏడుస్తారు. మనం నవ్వుతూ ఏడవటం లేదు. కాబట్టి ఎవరో అని మనం అనుకోగలదు. ఇవన్నీ మన గురించి చెప్తుంది. దుర్హృద అంటే ఏమిటి? దుర్బుద్ధి కలిగినటువంటి, అంటే మన బుద్ధి ఎప్పుడు కూడా అంటే మనకు దొరకనటువంటివి, మనం కానటువంటివి, మనకు నీరు మంది కాదు, గాలి మంది కాదు, రక్తం మంది కాదు, మనలో ఉండేటువంటి మాంసం మంది కాదు. ఈ ఎముకలన్నీ నువ్వు తయారు చేసి లోపల ఇలా గుచ్చుకుని నువ్వు ఎముకలు చేయలేదు కదా, అవన్నీ చేసింది భగవంతుడు. వాడెవడో చేస్తే అవన్నీ నావి అనుకుంటున్నా. పై చంద్రుడు నీది కాదు, సూర్యుడు నీది కాదు, గాలి నీది కాదు, భూమి నీది కాదు, ఏది నీది కాదు. ఆ నీది కాదు అన్నటువంటి ప్రతి దాన్ని నాది అని చెప్పి దుర్బుద్ధి కదా, నీది కాంతి నువ్వు దొబ్బేయడం దుర్బుద్ధి కదా. కాబట్టి అటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి మనని, అటువంటి వాళ్ళకి పరమేష్ఠిన సాధ్వీ చోదితే దత్తాభయం, అటువంటి ఇలాంటి ఉన్మత్తుడికి, ఇటువంటి వాళ్ళకి, మనలాంటి మానవులకి బ్రహ్మగారు ఆదేశిస్తే, సాధ్వి అంటే బ్రహ్మాండమైనటువంటి యోగశక్తి స్వరూపమైనటువంటి, శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని మన హృదయంలో, ఇలాంటి మానవులకి నా కూతుర్ని వాళ్ళ హృదయాల్లో పెట్టేశాను నేను అని దక్షుడు బాధపడుతూ ఉంటాడు. ఇది దాని అర్థం అన్నమాట. కాబట్టి ఇలాగైన తర్వాత, అప్పుడు ఇవన్నీ, ఈ తిట్లన్నీ అయిన తర్వాత మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు ఈ విధంగా చెప్పాడు. ఈ విధంగా, ఓ విదురా అని చెప్తూ, వినింజైవం సా గిరిశమప్రతీపమవస్థితం దక్షోధాప ఉపస్పృశ్య క్రుద్ధశ్యప్తుం ప్రచక్రమే. ఇలా తిట్టేటప్పటికి ఇంకా కోపం విపరీతంగా పెరిగిపోయింది. క్రుద్ధ, తిడుతున్న కొద్దీ ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. చూడండి, మనం ఏదైనా తిట్లు ప్రారంభించాం అనుకోండి, మొట్టమొదటి మామూలుగా తిడుతూ ఉంటాం. తిడుతూ ఉండగానే ఇంకా మన లోపల అగ్ని ఇంకా ప్రేరేపించిపోయి తిట్టేస్తూ ఆ కోపం యొక్క ఉద్రేకం చేత శాపనార్థాలు పెట్టేస్తూ ఉంటామే. అలాగా ఉపస్పృశ్య క్రుద్ధ శప్తుం ప్రచక్రమే. ఈ విధంగా క్రుద్ధ, కోపంతో సహా ఆ దక్షుడు, అప్రతీపం ఏ మాత్రం రియాక్షన్ లేకుండా, అలాగే అప్రతీపం ఏ విధమైనటువంటి విరోధం లేకుండా అవస్థితం అలా కూర్చున్నటువంటి గిరిశం,
అలా కూర్చున్నటువంటి గిరీశం అంటే ఆ గిరి యొక్క కూతురైనటువంటి పార్వతిని వివాహం చేసుకున్నటువంటి ఆ శివుణ్ణి ఏవం ఈ విధంగా వినింద్య నానా తిట్లు తిట్టి ఇంతవరకు ఇంకా కోపం చల్లార్చుకోలేక ఇంకా ఏదో చేసేయాలి అనేటువంటి ఒకానొక ఉక్రోషంతో క్రోధంతో అథ వెంటనే ఆయన కమండలంలో నీరు తీసుకుని ఆచమనం చేసేసేసి ఉపస్పృశ్య ఆ నీటిని స్పృశించేసి శప్తుం ప్రచక్రమే శాపం పెట్టడానికి సిద్ధపడిపోయాడయ్యా అన్నాడు. అదేవిధంగా చూడండి, మనం తిడుతూ ఉంటాం, అవతల వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలాగా కామ్గా కూర్చున్నారనుకోండి, రాయిలా కూర్చున్నారనుకోండి, ఎన్ని తిట్లు తిట్టినా వాళ్ళు రియాక్షన్ అయినప్పుడు ఏం చేస్తాం, టపటపటపట వెళ్ళి కొట్టేస్తూ ఉంటాను చూసారా. అదే చూడండి, మన పిల్లల్ని ఆ తల్లులు అలాగే కొట్టేస్తూ ఉంటాను. సరే నువ్వు హోంవర్క్ చేయలేదు, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు, అది చేసావు ఇది చేసావు అంటుంటే పిల్లాడు పాపం వాడి భయంతో ఏమీ మాట్లాడకుండా ఎందుకు అనవసరంగా తిడుతోంది, ఏమిటి నేను ఏం చేశాను, నేను ఆడుకుని వచ్చాను కదా, నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను కదా అని పాపం అమాయకంగా ఏమీ తెలియనటువంటి కింద ఉండేటువంటి పిల్లాడిని కోపం తట్టలేక పిచ్చిమండలు ఏం చేస్తారంటే గబగబా చావగొట్టేస్తూ ఉంటారన్నమాట. అలాగా ఈ ఆ బుద్ధి ప్రజల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దక్ష ప్రజాపతి మనలాంటి మానవుని సృష్టించడానికి ముందు తన యొక్క స్థితి అలా ఉండడం వల్ల ఈ భయంకరమైనటువంటి తిట్లు, తర్వాత జ్ఞానం లేకపోవడం, మత్సరం, ఒక రకమైనటువంటి ఉద్రేకం, శాపనార్థాలు పెట్టడం అనేటువంటి దుర్గుణాలన్నీ కూడా మానవులందరిలోకి వచ్చేసేయ్యా అని చెప్పి అప్పుడు ఆయన కామ్గా కూర్చున్నాడు. వెంటనే ఆయన శాపం పెట్టేశాడు. ఏమిటి ఆయన పెట్టినటువంటి శాపం అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో దక్ష ప్రజాపతి శివుడికి ఇచ్చినటువంటి శాపానికి సంబంధించినటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.